గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతం లాభాల బాటలో ట్రేడ్ అవుతున్నాయి. గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ లాభాలతో ముగిశాయి. దీంతో ప్రస్తుతం ఏషియన్ ఇండిసెస్ అన్నీ కూడా లాభాలు బాటలోనే కొనసాగుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ, సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ కూడా 31 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది 5181 పాయింట్స్ దగ్గర. అలాగే నిన్నటి మార్కెట్స్ ఒకసారి గమనిస్తే మనం మండే గమనించాం. మండే సెలబ్రేట్ చేసుకున్నాం ఒక అతిపెద్ద ర్యాలీని. ట్యూస్డే నిరాశ చెందాం. అలాగే నిన్న తిరిగి కన్సాలిడేషన్. సో ఒక హెవీ వాలటైల్ పీరియడ్లో ఉన్నాం మనం. ఒకరోజు భారీగా పెరగడం, మరో రోజు అదే స్థాయిలో పతనం కావడం, కొద్ది రోజులు కన్సాలిడేషన్. సో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ను మనం గమనిస్తున్నాం. ప్యూర్ కన్సాలిడేషన్ అండ్ ట్రేడింగ్ డేని గమనించాను నిన్న. టెలికాం స్టాక్స్లో నెలకొన్న పతనం మార్కెట్ నష్టాలకు దారితీసింది. అయితే సెకండ్ హాఫ్లో కొనుగోళ్లు అలాగే షార్ట్ కవరింగ్తో మార్కెట్స్ పాజిటివ్గా ముగిశాయి. సెక్టర్ వైజ్ గమనిస్తే ఆయిల్ అండ్ గ్యాస్, ఫెర్టిలైజర్స్, ఫార్మా స్టాక్స్ అలాగే సెలెక్ట్ బ్యాంకింగ్ స్టాక్స్ లాభాలతో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ ఇవి రెండు నిన్న నష్టాల పాలు కావడం గమనించాం. సో పూర్ ఐఐపి డేటా వచ్చినప్పటికీ కూడా మార్కెట్స్ నిలదొక్కోగలిగాయి. మార్కెట్స్ రెసిలియంట్గా ఉన్నాయంటానికి దీన్ని ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. అయితే ఓవరాల్గా టెలికాం స్టాక్స్ దోషులుగా నిలబడ్డాయి. నిన్న టెలికాం స్టాక్స్లో హెవీ అమ్మకాల ఒత్తిడి మనం గమనించాం. సో భారతీ టెలి కావచ్చు, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఐడియా, ఇన్ఫ్యాక్ట్ ఆర్కామ్ ఒక్కటే టెలికాం స్టాక్స్లో అతి స్వల్ప నష్టంతో జస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. భారతీ మరోసారి స్టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. వరుసగా సెన్సెక్స్, నిఫ్టీల నష్టాలకు రెండో రోజు కూడా కారణమైంది. సో ఓవరాల్గా టెలికాం స్టాక్స్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయడం బెటర్ అన్నది మార్కెట్ కన్సెన్సస్గా కనిపిస్తుంది. సో టెలికాం స్టాక్స్ కొన్నాళ్ళు దూరంగా ఉండడమే శ్రేయస్కరం. ఇవాళ బెంగళూరుకు చెందిన నితేష్ ఎస్టేట్స్ ఈ కంపెనీ ఇష్యూ ఇవాళ లిస్ట్ కాబోతోంది. 54 రూపాయల దగ్గర ఇష్యూకి చాలా పూర్ రెస్పాన్స్ వచ్చింది. 54 రూపీస్ ప్రైస్ బ్యాండ్, లోవర్ ప్రైస్ బ్యాండ్ను ఆఫర్ ఇష్యూ ప్రైస్గా నిర్ణయించడం జరిగింది. సో మేబీ లెస్ దాన్ ఆఫర్ ప్రైసే లిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ ఇష్యూకి సంబంధించి మార్కెట్లో నిరాసక్తత నెలకొంది. అంతగా స్పందన కనిపించడం లేదు. ఇక ఆర్ఈసీ నిన్న F&O ట్రెండ్స్ ఒకసారి గమనిస్తే ఆర్ఈసీ కావచ్చు లేదా యూనియన్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇటువంటి స్టాక్స్లో మనం ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరగడం గమనించాం. అశోక్ లేలాండ్ అలాగే ఇండియన్ బ్యాంక్, కేఎస్ ఆయిల్స్ వీటిలో మనం భారీగా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. అశోక్ లేలాండ్లో సుమారుగా 20% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం గమనించాం. ఆర్ఈసీలో 15%, యూనియన్ బ్యాంక్ 13%, ఇండియన్ బ్యాంక్ 12%, కేఎస్ ఆయిల్స్లో 11%. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిన స్టాక్స్ గమనిస్తే బజాజ్ ఆటో 20% ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది. ఇండియన్ హోటల్స్, గ్లాక్సో, రాన్బ్యాక్సీ, దేనా బ్యాంక్ వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ భారీగా తగ్గడం, అలాగే కొంత ప్రైస్ కరెక్షన్ కూడా మనం ఈ స్టాక్స్లో గమనించాం. సో ఇవాళ కూడా F&Oలో ఈ స్టాక్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక మార్కెట్ సంబంధించిన మరింత విశ్లేషణ అందించడానికి అనలిస్ట్ సుందర్ గారు, శేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సో సుందర్ గారు, ఒక రేంజ్ బౌండ్ ప్యాటర్న్ గమనిస్తున్నాం మనం మార్కెట్స్లో. సో నిఫ్టీ ఇవాళ ఎటువంటి మూమెంట్స్ 5200 క్రాస్ చేసే అవకాశం ఏదైనా ఉందా? డెఫినెట్గా ఇవాళ ఈ లాస్ట్ 4 రోజుల్లో చూసిన రేంజ్ బౌండ్ మూమెంట్కి ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తోంది. నేను ఎప్పుడైతే డవ్ పాజిటివ్గా ఓపెన్ అవుతున్న సంకేతాలు క్లియర్ రావడంతో ఇండియన్ మార్కెట్ కూడా చాలా స్ట్రాంగ్గా లాస్ట్ హాఫ్ అన్ అవర్ రికవర్ అయ్యి డేస్ హైయెస్ట్ దగ్గర ఇంచుమించు క్లోజ్ అయింది. ఇవాళ నిఫ్టీ 30-40 పాయింట్స్ ఓపెనింగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. 5200 దగ్గర మూడోసారి కూడా పరీక్షించే అవకాశం కనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ 5200 పైన నిఫ్టీ తప్పకుండా నిలబడితే కనుక డెఫినెట్గా ఫ్రెష్ అప్ ట్రెండ్ అనేది బిగినెట్ అయినట్టు కనిపిస్తుంది. అప్పుడు మార్కెట్ న్యూ ఐలోస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు కనుక 5200 దగ్గర కనుక నిలబడకపోతే మటుకు అప్పుడు కొంచెం వీక్నెస్ భావించాలి. అలాగే ఇంట్రాడే నిలబడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, నిలబడకుండా ఉండడానికి అవకాశాలు ఎంతవరకు? నిలబడడానికి అవకాశాలు తప్పకుండా ఎక్కువే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందాక లాస్ట్ 2 రోజుల క్రితం చెప్పగానే 5100 దగ్గర మార్కెట్ ఆల్రెడీ ఓవర్సోల్డ్ పొజిషన్కి వచ్చింది. సో డెఫినెట్గా ఈ లెవెల్లో ఫ్రెష్గా ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చార్ట్ చూస్తే కూడా ప్యాటర్న్ కొంచెం రికవర్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈ వారం బాటమ్ అవుట్ అయినట్టుగా కనిపిస్తుంది. డెఫినెట్గా నా ఉద్దేశంలో ఒక 1 or 2 వీక్స్ మార్కెట్ కొంచెం అప్సైడ్ బయాస్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. డౌన్ సైడ్ బయాస్ పెద్దగా కనిపించలేదు. ఇవాళ ఇంట్రాడే స్ట్రాటజీ కనుక 5200 పైన కనుక ట్రేడ్ అవుతే కనుక ఫర్దర్ లాంగ్ పొజిషన్ తీసుకోండి. అలాగే 5150 కింద దిగి దాని కింద కాసేపు ట్రేడ్ అవుతే కనుక జస్ట్ ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్కి మాక్సిమం టార్గెట్ తోటి షార్ట్ పొజిషన్ తీసుకొని క్లోజ్ చేయొచ్చు. ఏదైనా 52 పైన నిలబడితే కనుక డెఫినెట్గా ట్రెండ్ అనేది మనం పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఓకే అండి. అలాగే నిన్న మీరు బ్యాంకింగ్ స్టాక్స్లో నెగిటివ్గా ఉన్నారు కానీ చాలా పాజిటివ్గా క్లోజ్ కావడం మనం గమనించాం.
సో ఇవాళ బ్యాంకింగ్ కావచ్చు, రియాలిటీ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ ఎలా మూవ్ అవుతాయి అనుకుంటున్నారు? డెఫినెట్గా బ్యాంకింగ్ అయితే ఇప్పుడు ఉన్న సెక్టర్లో బాగా పాజిటివ్గా సెక్టర్ అంటే బ్యాంకింగ్ అనొచ్చు. నేను నెగిటివ్ అంటే నేను ఒక రోజు మాత్రం కొంత మార్కెట్లో 5120 బిలో రావడంతో మార్కెట్లో ఒక ప్యానిక్ సెల్లింగ్ వస్తుంది అనుకొని బ్యాంకింగ్ స్టాక్స్లో కొంచెం నేను సెల్లింగ్ కాల్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం బాగానే అనుకున్నట్టుగానే మన టార్గెట్స్ రీచ్ అయినాయి. అయితే యాక్సిస్ బ్యాంక్ మాత్రం ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ మాత్రం రీచ్ కాలేదు. ఏదైనా కూడా బ్యాంకింగ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. అయితే రియాలిటీ స్టాక్స్ మాత్రం విషయానికి వస్తే మాత్రం రియాలిటీ మాత్రం ఇప్పుడు ఉన్న వాటిలో కొంత వీక్ అనే చెప్పాలి. అయితే ఈ రోజు మాత్రం రియాలిటీలో కూడా ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత లాస్ట్ ఒక 10-15 రోజుల నుంచి కంప్లీట్గా మార్కెట్లో ఏమాత్రం సెల్లింగ్ వస్తే బాగా హెవీగా ఈ స్టాక్స్ అనేవి పడడం జరిగింది. కాబట్టి ఇవి కూడా ఓవర్సోల్డ్ జోన్లో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మాత్రం రియాలిటీలో ఒక బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. వీటిని లోయర్ లెవెల్లో డిఎల్ఎఫ్ కానీ, హెచ్డిఎల్, తర్వాత ఐబీ రియల్ ఎస్టేట్, ఈ 3 స్టాక్స్ని కూడా లోయర్ లెవెల్లో ఇంటర్డే ట్రేడర్స్ బై చేసుకోవచ్చు. ఇక మార్కెట్ విషయానికి వస్తే 5200 అనేది చాలా క్రూషియల్ రెసిస్టెన్స్గా చెప్పొచ్చు. ఒకవేళ ఇది కానీ దాటిందంటే నెక్స్ట్ లెవెల్స్ మార్కెట్ 5260 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఏదైనా కూడా ఏంటంటే మార్కెట్ బాగా వోలటాలిటీ ట్రేడింగ్ రేంజ్లో ఉంది కాబట్టి ట్రేడర్స్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఓకే అండి. సో ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్ నమస్కారం సార్. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. ఏబీబీ 840 రూపాయలకు తీసుకున్నాము. తర్వాత టాటా స్టీల్ వచ్చేసి 640 రూపాయలకు తీసుకున్నాము. ఓకే అండి. ఇప్పుడేమో మొత్తం డౌన్ గా ఉంది, పరిస్థితి ఏం సార్ ఇది? ఎప్పటి వరకు అంటే ఇవి షార్ట్ టర్మ్ ఉద్దేశంతో ట్రేడింగ్ కోసం తీస్తున్నారండి? అవును సార్, ట్రేడింగ్ కోసం తీసుకున్నాం. ఓకే. ఏబీబీ 830 బ్రేక్అవుట్ అయినప్పటి నుంచి డౌన్ ట్రెండ్లో క్లియర్గా ప్రవేశించిందండి. అలాగే టెక్నికల్గా చూస్తే మాక్సిమం డ్యామేజ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. 670 వరకు పడటం జరిగింది. 670 ఇమ్మీడియట్గా పడే అవకాశం కనిపించలేదు. మరి ఇన్ని రోజులు మీరు వెయిట్ చేశారు కాబట్టి ఏబీబీ ప్రస్తుతానికి మీరు కొంచెం హోల్డ్ చేయండి. ఒక 650 కింద దిగితే మటుకు ఒక ఫర్దర్ వీక్నెస్ చూడొచ్చు, బట్ హోల్డ్ చేయండి యాజ్ ఇట్ ఇస్. అలాగే టాటా స్టీల్ కూడా చూస్తే కనుక 700 నుంచి 550 వరకు పడటం జరిగింది. మాక్సిమం డ్యామేజ్ కూడా అయిపోయినట్టు కనిపిస్తుంది. గ్లోబల్గా ముఖ్యంగా చైనాలో మెటల్స్ అన్ని కరిగిపోవడంతో స్టీల్ కూడా పడటం జరిగింది. నా ఉద్దేశంలో డెఫినెట్గా టాటా స్టీల్ 550 ఇమీడియట్గా దిగే అవకాశం కనిపించట్లేదు. రెండు కూడా హోల్డ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి